మనం ఎన్నడూ కూడా ఏ విషయాన్ని గురించి ఎవరితోనూ కంప్లైంట్ ఇవ్వకుండా నీవు ప్రతి మనిషిని ప్రతి విషయంలో కూడా భరించి నీవు దేవుడికి మాత్రమే చెప్పు. నరమాత్రుడికి నువ్వు చెప్పావంటే నీ భక్తి ఎగిరిపోనట్లే. మరొకసారి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నరమాత్రుడికి నీవు ఒక వ్యక్తి గురించి చెప్తున్నావంటే నీ హృదయం దేవుని మీద కంటే కూడా నీ శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుడి మీద ఆధారపడాలి. ఒకవేళ నిన్ను గాయం చేయడానికి, నష్టం చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారే అనుకోండి, ఎన్నో ప్లాన్లు వేశారు అనుకోండి, ఆ ప్లాన్లు కూడా నీకు అర్థమైపోయింది అనుకోండి, అయినప్పటికీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్తమే జరగాలి ప్రభువా అని నీకు అన్ని అర్థమైన దేవుడికే అప్పగించి నువ్వు ఊరుకుని ప్రభు వైపు చూస్తున్నావు. చూసావా, దీని మూలంగా నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, టీ కాసిన తర్వాత గ్లాసులో మనం దేనిలైనా టీ పోసేటప్పుడు మధ్యలో ఏం పెడతాము? ఫిల్టర్ పెడతాం. ఆ ఫిల్టర్లో ఏమవుతుంది? అన్నెసెసరీ మనం తాగలేనిది ఏదైనా తుక్కు ఏదైనా ఉంటే గనుక అదంతా కూడా ఆ ఫిల్టర్లో ఆగిపోయి మనం తాగగలిగింది మాత్రమే కిందకు వస్తుంది. దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఈ లోకములో ఏది కూడా ఆయన అధికారం కిందకి రానదంటూ ఏమీ లేదు. గనుక ఎవరు ఎన్ని చెత్త, ఎన్ని అపాయకరమైన హానికరమైనవి నీ ప్లాన్లు చేసినా అక్కడ ఆగిపోయి నీకు ఏది మేలో అదే జరగనిస్తాడు దేవుడు. హల్లెలూయా.